హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశానండి. నిధులు మంజూరు చేయబడినవి, దర్యాప్తు ప్రారంభించబడింది, సమస్య గుర్తించబడింది, సమావేశం వాయిదా వేయబడింది, పరీక్షా ఫలితాలు ప్రకటించబడినవి, సమావేశం నిర్వహించబడలేదు, ఫలితాలు ప్రకటించబడలేదు. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా రాయాలి? చాలా సింపుల్ సెంటెన్సెస్ తీసుకున్నానండి. వీటిని ఎలాగ రాయాలి, పాసివ్ వాయిస్లో రాయాలా, ఎలా రాయాలి అనేది చూద్దామండి. ఏ టెన్స్ ఉపయోగించాలి అనేది చూద్దామండి. మొత్తం అన్ని సెంటెన్స్లో మీకు నేను రాసి చూపిస్తాను. ఆ టెన్స్ ఏది ఉపయోగిస్తాను, వర్బ్ ఫామ్ ఏది ఉపయోగిస్తాను అనేది కూడా తెలుసుకుందామండి. ఎస్, ఇందులో మొదటిది నిధులు మంజూరు చేయబడినవి. నిధులు మంజూరు చేయబడినవి. ఫండ్స్ were released or sanctioned. ఏంటండి? ఫండ్స్ were released. ఇక్కడ ఏం రాశాను అంటే కనుక ఈ అనేది హెల్పింగ్ వర్బ్ అండి. ఈ శాంక్షన్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అండి, అంటే V3 అండి. ఎలా తీసుకున్నారు సార్ ఇది అంటే కనుక మనకు ఒక కన్స్ట్రక్షన్ ఉందండి. సింపుల్గా ఎలాంటివి చెప్పాలంటే అరెస్ట్ గావింపబడ్డాడు, మరామత్తు చేయబడింది, నిర్ణయం తీసుకోబడింది, అధికారులు అరెస్ట్ చేయబడ్డారు, ఇలా చెప్పాల్సిన సెంటెన్స్లకి ఇది ఒక పాసివ్ వాయిస్ ఉందండి. వర్స్ కానీ కానీ తీసుకోవాలి, V3 పెట్టాలి. ఏంటండి? సింపుల్గా అఫ్కోర్స్ సబ్జెక్టులు, ఆబ్జెక్టులు, బైలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత విషయం సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వర్స్ లేదా పెట్టాలి, V3 పెట్టుకోవాలి. రైట్. ఈ వర్స్ ఎవరికి ఉపయోగిస్తామంటే ఐ, హీ, షీ, ఇట్, అలానే రాము, సీత, గీత, రమ, ఉమ, ఇలా సింగిల్లా సబ్జెక్ట్. మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సింగిల్లా సబ్జెక్ట్ వస్తే వర్స్ తీసుకోవాలి. అలానే WERE, ఇది దేనికి చెప్పాలండి? వి, యూ, దే, పీపుల్, చిల్డ్రన్, స్టూడెంట్స్, ఇలా వాళ్ళు, వీళ్ళు, నువ్వు, మీరు, మేము, మనము, ప్రజలు, పిల్లలు, స్టూడెంట్స్, ఇలా బహువచనంతో కూడుకున్నవి ఏ వచ్చినా సరే పెట్టాలి. వర్ కాదండి, అంటే సరిపోతుంది. రైట్. సెంటెన్సెస్ చూద్దామండి. నిధులు మంజూరు చేయబడినవి. ఫండ్స్ వర్ శాంక్షన్డ్. ఫండ్స్ వర్ రిలీజ్డ్. ఫండ్స్ వర్ రిలీజ్డ్. దర్యాప్తు ప్రారంభించబడింది. ద ఇన్వెస్టిగేషన్ స్టార్టెడ్. ఓకేనా? ఇన్వెస్టిగేషన్ బదులుగా ఇంకేం రాయొచ్చండి? ప్రౌబ్. ఇన్వెస్టిగేషన్ అన్న, ప్రౌబ్ అన్న ఒకటి. ఇన్వెస్టిగేషన్ ఆర్ ప్రౌబ్ వాస్ సింగులర్గా తీసుకున్నాం. వాస్ స్టార్టెడ్. ఈ స్టార్టెడ్ బదులుగా కమెన్స్డ్. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి? ఇక్కడ V3 ఉపయోగిస్తూ ఉన్నాం. వర్స్ పెడతాము లేదా పెడతాము, V3 చెప్తాం. రైట్. సమస్య గుర్తించబడింది. ద ప్రాబ్లం వాస్ ఐడెంటిఫైడ్. The problem was identified. లేకపోతే the problem was recognized, అలా కూడా చెప్పచ్చండి. The problem was identified. ప్రాబ్లం బదులుగా ఇష్యూ. ఓకేనా? మళ్ళీ ఇంకోసారి రాస్తా. ఇష్యూ was identified. సమస్య గుర్తించబడింది. నెక్స్ట్ అండి, సమావేశం వాయిదా వేయబడింది. The meeting was postponed. ఏంటండి? మరొక విషయం ఏంటంటే ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా పాస్ట్కి సంబంధించినవి, గతానికి. అన్నీ కంప్లీటెడ్ యాక్షన్స్ ఏనండి. కాకపోతే పాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అండి. సమావేశం వాయిదా వేయబడింది. ద మీటింగ్ వాజ్ పోస్ట్పోన్డ్. పరీక్షా ఫలితాలు ప్రకటించబడినవి. The exam results were
వా ఎందుకు పెట్టానండి? ఎగ్జామ్ ఫలితాలు బహువచనం అండి, అందుకని వా పెట్టాను. బహువచనం వస్తే అంటే పీపుల్, చిల్డ్రన్, బాయ్స్, గర్ల్స్, టీచర్స్, లెక్చరర్స్ ఇలాంటివన్నీ వా. ద ఎగ్జామ్ రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్. ఎలా చెప్పాలండి? అనౌన్స్డ్. ఇక్కడ చూడండి, ఈ చివర ఈ ఈడీ ఉంది కదా, దాన్ని ఎలా పలకాలండి? టాలా చెప్పాలి. అనౌన్స్డ్. అనౌన్స్డ్ డూ కాదండి, అనౌన్స్డ్. ఎందుకు ఎలాగా అంటే మిస్డ్. ఎప్పుడైనా సా శబ్దంతో ఎండ్ అయిన ఒక రెగ్యులర్ వర్బ్ ఉంటే V1లో, V2, V3లో దాన్ని టాలా చెప్పాలి. మిస్డ్, కిస్డ్, ఫేస్డ్, అనౌన్స్డ్, రినౌన్స్డ్. అలా సా శబ్దంతో వచ్చిన వాటిని తర్వాత పెట్టే ఈడీని టాలా చెప్పాలి. రైట్? ద ఎగ్జామ్ రిజల్ట్స్ వర్ అనౌన్స్డ్. నెక్స్ట్ అండి, 6th వన్, సమావేశం నిర్వహించబడలేదు. నెగిటివ్ తీసుకున్నామండి. ద మీటింగ్ వాజ్ నాట్ ఆర్గనైజ్డ్. ద మీటింగ్ వాజ్ నాట్ ఆర్గనైజ్డ్. The meeting was not conducted. ఏంటండి? కండక్టెడ్. ఎప్పుడైనా ఇది కూడా చూద్దాం. కండక్టెడ్ టీఈడి వస్తే ఎలా చెప్పాలండి? టీఐడిగా చెప్పాలి. హంటెడ్, టెడ్ అని కాకుండా టిడ్ అని చదవాలి. కండక్టెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. రైట్? ఆర్గనైజ్, ORGANISE. రైట్? ఆర్గనైజ్డ్. సమావేశం నిర్వహించబడలేదు. ద మీటింగ్ వాజ్ నాట్ ఆర్గనైజ్డ్. ద మీటింగ్ వాజ్ నాట్ కండక్టెడ్. నెక్స్ట్ అండి, 7th వన్ అండి, ఫలితాలు ప్రకటించబడలేదు. ద రిజల్ట్స్ వర్ నాట్ అనౌన్స్డ్. ఏంటండి? ఫలితాలు ప్రకటించబడలేదు. ద రిజల్ట్స్ were not announced. The results were not announced. నెక్స్ట్ అండి, నిన్న పరీక్ష నిర్వహించబడింది. నిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయబడింది. రైట్? ద ఎగ్జామ్ వాజ్ కండక్టెడ్. The exam was conducted yesterday. నెక్స్ట్ అండి, లక్ష్యం సాధించబడింది. The aim or else the goal was achieved. Right? The goal was achieved. నెక్స్ట్ అండి, నివేదిక విడుదల చేయబడింది. నివేదిక విడుదల చేయబడింది. The report was released. The report was released. చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి. 11వ సెంటెన్స్ అండి. చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి. లీగల్ యాక్షన్స్ ఏమంటామండి? చట్టపరమైన చర్యలు. లీగల్ యాక్షన్స్ వర్ టేకెన్. టేకెన్ V3 అండి. వాజ్ అవర్ ప్లస్ V3 పాసివ్ వాయిస్ అండి. తీసుకోబడ్డాయి, నిలిపివేయబడ్డాయి, మరామతులు చేయబడ్డాయి, చంపబడ్డాడు, ఇలా చట్టపరమైన, కమింగ్ టు ద పాయింట్ హియర్, చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయి. లీగల్ యాక్షన్స్ వర్ టేకెన్. భూ సమీకరణ పూర్తి చేయబడింది. భూ సమీకరణ పూర్తి చేయబడింది. ల్యాండ్ పూలింగ్. భూ సమీకరణ అంటే ఏమనాలండి? ల్యాండ్ పూలింగ్ వాజ్ ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్. చెప్పుకున్నాగా టీఈడి వస్తే టీఐడిగా చదవాలని, టీఈడి వస్తే టెడ్గా చదవకుండా టిడ్. కంప్లీటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్ ఇలా చదవాలి. ల్యాండ్ పూలింగ్ వాజ్ కంప్లీటెడ్. రైట్? అవార్డులు పంపిణీ చేయబడ్డాయి. ద అవార్డ్స్ వర్
distributed. The awards were distributed. నెక్స్ట్ సెంటెన్స్ అండి, వాహనం తనిఖీ చేయబడింది. ద వెహికల్, వెహికల్, ద వెహికల్, ఇందులో హెచ్ సైలెంట్ అండి, ఇందులో హెచ్ సైలెంట్ అండి, VEHICLEలో హెచ్ సైలెంట్. ద వెహికల్ వాజ్ ఇన్స్పెక్టెడ్, రైట్. ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది. ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడింది. ఓకేనా. ద ర్యాలీ వాజ్ ఆర్గనైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ద ర్యాలీ వాజ్ ఆర్గనైజ్డ్ ఆర్ కండక్టెడ్. ఆర్గనైజ్డ్ బదులుగా ఇక్కడ ఆర్గనైజ్డ్ బదులుగా కండక్టెడ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. The rally was conducted or organized successfully. నెక్స్ట్ అండి, బిల్లులు చెల్లించబడ్డాయి. 16వ సెంటెన్స్, బిల్స్ పే చేయబడ్డాయి. ద బిల్స్ were paid. నెక్స్ట్ అండి, సమాచారం అందించబడింది. ద ఇన్ఫర్మేషన్ ఎలా చదవాలండి? ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, బ్యూటిఫికేషన్, లెజిస్లేషన్, ఇలా చదవాలి ఇలాంటి పదాలు. ద ఇన్ఫర్మేషన్ వాజ్ ప్రొవైడెడ్, రైట్. ఇక్కడ ఇంకొకటి చెప్పుకుందామండి. ఇక్కడ డిఈడి వచ్చిందిగా, ఇంతకు ముందు టిఈడి వస్తే టిఐడిగా చదవాలన్నాను. ఇప్పుడు డిఈడి వచ్చిందండి. ఇక్కడ ఈ డిఈడిని డిఐడిగా చదవాలి. డెడ్లా కాకుండా డిడ్లా చదవాలి. ఎలా అంటే ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, క్రౌడెడ్, ప్లీడెడ్. ఇలా ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిన డిఈడి వస్తే డిఐడి గాను, టిఈడి వస్తే టిఐడి గాను చదవాలి. వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్. మరి డిఈడి వస్తే ప్రొవైడెడ్, ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, ఇలా అన్నమాట. నెక్స్ట్ అండి 18th వన్, ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఉత్తర్వులు జారీ చేయబడినవి. ఆర్డర్స్, ద ఆర్డర్స్ వర్ ఇష్యూడ్. ఏంటండి? ద ఆర్డర్స్ వర్ ఇష్యూడ్. సమస్య పరిష్కరించబడింది. ద ప్రాబ్లం లేదా ద ఇష్యూ, ప్రాబ్లం అని చెప్పొచ్చండి, ఆర్ ఎల్స్ ఇష్యూ అని చెప్పొచ్చు. ద ప్రాబ్లం ఆర్ ద ఇష్యూ వాజ్ సాల్వ్డ్. ఓకేనండి, సమస్య పరిష్కరించబడింది. ద ఇష్యూ వాజ్ సాల్వ్డ్, ద ప్రాబ్లం వాజ్ సాల్వ్డ్. నెక్స్ట్ అండి, సినిమా విడుదల చేయబడింది. ద ఫిలిం was released. పుస్తకం ప్రచురించబడింది. The book was published or else printed. చిన్న వ్యత్యాసం ఉందండి. పబ్లిష్డ్ అంటే ఒకటి, ప్రింటెడ్ అంటే ఒకటి. పబ్లిష్డ్ అంటే జనానికి తెలిసేలాగా పబ్లిక్లో తీసుకెళ్లారండి. అది ఇంటర్నెట్ ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రింటెడ్ అంటే మాత్రం కేవలం అచ్చు వేయడమేనండి. ఓకేనా. పుస్తకం ప్రచురించబడింది. ద బుక్ వాజ్ ప్రింటెడ్ ఆర్ ఎల్స్ ద బుక్ వాజ్ పబ్లిష్డ్. ఓకేనా. చిన్నపాటి వ్యత్యాసం ఉంది రెండింటికి. ద బుక్ వాజ్ పబ్లిష్డ్, ఇక్కడ ద బుక్ వాజ్ ప్రింటెడ్. నెక్స్ట్ అండి, కేసు నమోదు చేయబడింది. ఏ కేస్ was filed. కేసు నమోదు చేయబడింది. ఏ కేస్ was filed. నివేదిక సమర్పించబడింది. The report was submitted. రైట్. నిర్ణయం తీసుకోబడింది. రోడ్డు మరామత్తు చేయబడింది.
నేను 23 సెంటెన్సెస్ చెప్పానండి. మీరు ఈ చివరి 2 సెంటెన్సెస్‌ని రాసి కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. రైట్? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇలా మనము అన్ని పాసివ్ వర్బ్స్ చూసామండి. ఇవే సెంటెన్సెస్‌ని ఈ హావ్ బీన్, హాస్ బీన్ పెట్టి ఎట్ట రాయాలి? తేడా ఏంటి? ఇలానే ఎందుకు రాయాలి? దీనికి దానికి వ్యత్యాసం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ చివరి 2 సెంటెన్సెస్‌ని మీరు రాసి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్.